కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలో మద్యం సిండికేట్ మధ్య విభేదాలు రగులుతున్నాయి. వ్యాపారంలో పోటీ వ్యక్తుల మధ్య కక్షలుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. దశాబ్దాలుగా గుట్టుగా మద్యం సిండికేట్ నడుపుతున్న వ్యాపారులు రాజకీయ, వ్యక్తిగత నేపథ్యాలతో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. గతంలో లేని విభేదాలు ఇప్పుడెందుకు వచ్చాయో చూద్దాం. మచిలీపట్నం మెయిన్ రోడ్ వెంట కొత్తగా బార్ ఏర్పాటు చేయడం వివాదానికి వేదికగా మారింది. నగరపాలక సంస్థ పరిధిలోని జెడ్పీ సెంటర్ సమీపాన గల చర్చ్ స్కూల్కు సమీపాన బార్ ఏర్పాటు చేయవద్దంటూ చర్చ్ పాస్టర్ అభ్యంతరం తెలిపారు. మహిళలు, చిన్నారులతో రద్దీగా ఉండే ప్రాంతంలో మద్యం దుకాణాలు, బార్లు ఏర్పాటు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని చర్చ్ పాస్టర్ అన్నారు. మద్యం దుకాణాలు చర్చ్, మసీదు, పాఠశాలలకు దూరంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మాకు ప్రక్కనే హై స్కూల్ ఉంది, హైని హోమ్ ఉంది. అనేక మంది పిల్లలు ఆ హోమ్లో ఉంటూ ఉంటారు. కనుక వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో జీవించడానికి, మా చర్చిలో ప్రార్థనలు జరిగించుకోవడానికి చాలా ఆటంకంగా ఉందని మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనల మేరకే తాము బార్ షాప్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా లైసెన్స్ పొందిన లింగం ఆనంద్ అనే వ్యాపారి స్పష్టం చేశారు. బందరు ప్రాంతానికి చెందిన మద్యం వ్యాపారి, కూటమి నేత ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్యాలను ప్రచారం చేసి తన మద్యం వ్యాపారాన్ని నిలిపివేయించడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. పర్టికులర్గా లక్ష్మీ డాగ్ సెంటర్లో ఎవరిని వ్యాపారం చేయనివ్వరు, ఎవరిని రానివ్వరు. వస్తే ఈ రకమైన కంప్లైంట్స్ మా వ్యాపారంలో ఉన్న సోదరులే, బయట వాళ్ళకి కాదు, అసలు బయట వాళ్ళకి ఏ సంబంధం లేదు. 2-3 దశాబ్దాలుగా మచిలీపట్నంతో పాటు జిల్లా వ్యాప్తంగా మద్యం సిండికేట్ నిర్వహిస్తున్న దళారులతో తాను కలవనందుకే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ కూటమి నాయకుడు వికృతి శ్రీనివాస్ ఆరోపించారు. మద్యం సిండికేట్ నడుపుతున్న వ్యాపారులు బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ క్వార్టర్కు 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని శ్రీనివాస్ చెప్పారు. సిండికేట్ల వల్ల తన ప్రాణానికి ప్రమాదం ఏర్పడిందని ఆయన చెప్పారు. ఈ ఎంఆర్పీ రేట్లు వేసుకుని 10 రూపాయలు ఆనంద్ ఎక్కడ పడితే అక్కడ బెల్ట్లు వేసి షాపులకి ఎక్కడైతే వ్యాపారం పోతుందని నా మీద ఈ కొత్త ప్రాపగండ మొదలుపెట్టాడు. మొత్తం మీద మద్యం వ్యాపారుల మధ్య తలెత్తిన సిండికేట్ వ్యవహారాలు వారు చేస్తున్న మోసాలు, దందాలను బయటపెడుతున్నాయి.